పిఎంసి ప్రేక్షక మహాశయులకు హలో పిరమిడ్ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం మరియు సుస్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యం అందించడంలో అచేతనపు మరణ వాంఛ యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. దీన్ని అన్కాన్షియస్ డెత్ అర్జ్ అంటారు. అన్కాన్షియస్గా మనకు మరణ వాంఛ ఉంటుందన్నట్టు. ఉండవలసింది సచేతన జీవనపు ఇచ్ఛ ఉండాలి. అంటే కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేది ఉండాలి. ఇంకా జీవించాలి, జీవితానికి ఒక అర్థము పరమార్థం ఉంది కదా, జీవితానికి ఒక లక్ష్యం ఉంది కదా, జీవితానికి ఒక ఉద్దేశం ఉంది కదా అన్నటువంటి విధంగా ఉన్నప్పుడు ఆరోగ్యం అనేటువంటిది మన యొక్క సహజ స్వభావం అవుతుంది. ఆరోగ్యము మనం అరువు తెచ్చుకోవడం కాదు, అరువు చాచటం కాదు, నాకెవరిస్తారో ఆరోగ్యం అన్నటువంటి స్థితిలో ఉండడం అన్నటువంటిది కాకుండా, ఎప్పుడైతే మనము అచేతనపు మరణ వాంఛ యొక్క ప్లేస్లో చేతనపు జీవనపు ఇచ్ఛ ఉండాలి, కాన్షియస్ లైఫ్ అర్జ్ ఉండాలి. చూడండి, ఏది తప్పు ఏది ఒప్పు అన్నప్పుడు కాన్షియస్గా చేస్తున్నప్పుడు మనకే తెలుస్తుంది. కానీ చాలా వరకు మనకు సలహాలు ఇచ్చేవారు కానీ, మన యొక్క సందేహాలను నివృత్తి చేసేటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నారని అనుకుంటా, మనం చేసేటువంటి పని, మనం జీవించేటువంటి ఆ జీవితంలో మనకే డౌట్ ఉందనుకోండి, అప్పుడు తప్పకుండా హెల్ప్ తీసుకుంటాం. దానిలో భాగంగానే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, నా అనారోగ్యాన్ని నేను సృష్టించుకున్నప్పటికీ నా అనారోగ్యాన్ని ఎవరు దాన్ని సరి చేస్తారు, మందుల, మాకుల, లేకపోతే ఇంకొకట, మెడికల్ డాక్టర్సా అని ఈ విధంగా మనము వెతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేటువంటిది మన జీవితంలో మనకు అందుతుందో, అందుకే ధ్యానం అనేటువంటిది చాలా ఈజీ మెడిసిన్, హోలిస్టిక్ మెడిసిన్, పరిపూర్ణ దివ్య ఔషధం. పరధ్యానంలో ఉండకుండా ధ్యానంలోకి వచ్చినప్పుడు మనము సచేతనంగా జీవించడం అనేటువంటిది ఒక అలవాటు అవుతుంది, మన సహజ తత్వం అవుతుంది. కాబట్టి ఎటువంటి సందేహాలు వచ్చినా దానికి సమాధానాలు వెతుక్కునేటువంటి సృష్టికర్త స్థాయిలో మనం ఉంటాం. కాబట్టి ఈరోజు అన్కాన్షియస్ డెత్ అర్జ్ అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అర్జ్ అంటే ఒక తపన, బలమైనటువంటి తపన. మనకు కూడా ఉంటాయి కదా, కోరికలు ఉంటాయి. మనది కాని దాన్ని మనం సొంతం చేసుకోవాలని ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాం. మితి సర్వత్రా పూజ్యేత్ అని తెలిసినప్పటికీ అతి సర్వత్రా దానిలోనే నిమగ్నమై ఉంటాం. వర్జీయత్ కాకుండా అదేదో ప్రియమైనటువంటి విధంగా అతిగా అన్నీ కూడా ఉండాలనుకుంటాం. అతిగా నిద్ర కావచ్చు, అతిగా మాట్లాడడం కావచ్చు, అతిగా సంబంధ బాంధవ్యాల్లో కూరుకొని పోవడం కావచ్చు. ఏదైతే మనకి ఇష్టమో దాన్ని మరింతగా చేజిక్కించుకోవాలన్నటువంటి నేపథ్యంలో మనకు ఆరాటం, పోరాటం ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి మనము ఈ అర్జ్ అనేటువంటిది డెత్ వైపు నడుస్తుందా, లేకుండా మీరు జీవితం వైపు నడుస్తుందా, అన్కాన్షియస్ గా ఉన్నావా, కాన్షియస్ గా జీవితం నీవు ఎంచుకుంటున్నావా అనేటువంటిది కొంత పరిశీలన చేస్తే, ధ్యానం మనకు ఇంట్రా ఇన్స్పెక్షన్, మనలోకి మనము తొంగి చూసి కదా, చాలా వరకు మనము బయటి విషయాలు, బయటి పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఎంత సముఖత చూపిస్తామో, మన పట్ల మనకు ఉన్నటువంటి ఆ విముఖత ఏం చేస్తుందంటే మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకోవడం, దాని బీజాలను అక్కడ తయారు చేస్తుంది. మనం ఎంతగా మనల్ని నిర్లక్ష్యంగా చూసుకుంటుంటే అంత ఆరోగ్యం నుంచి దూరం అవుతాం. అనారోగ్యం అనేటువంటిది ఆరోగ్యం నుంచి దూరం అవడమే. ఆరోగ్యం తిరిగి ఎలా పొందాలి అంటే, ఏదైతే మనకు నిర్లక్ష్యత ఉందో, విముఖత ఉందో, ఆ నెగ్లిజెన్స్ ను మనము అర్థం చేసుకునేటప్పటికీ ఎవరో కాదు కదా, నన్ను నేనే నెగ్లెక్ట్ చేసుకుంటున్నానే, నన్ను నేను ఇబ్బంది పెట్టుకుంటున్నానే, నాకు ఆ కష్టం అనేటువంటిది ఎవరో అందించడం కాదు, ఎవరో నన్ను బాధించడం అనేటువంటిది లేదు, నేనే ఆ ఉన్నటువంటి స్థితిని అవగాహన చేసుకోలేకపోతున్నాను అనేటువంటి విషయం. అర్జ్ అనేటువంటిది అది చెడు విషయానికైనా లేకపోతే మంచి విషయానికైనా ఎప్పుడూ ఉంటుంది. అయితే డెత్ వైపు కాకుండా లైఫ్ వైపు మనకు అర్జ్ ఉండాలి. అది కూడా అన్కాన్షియస్ గా కాకుండా కాన్షియస్ గా ఉండాలి. చాలా వరకు అదృష్టాన్ని మనము నమ్ముకుంటున్నారు అనేటువంటి వారు ఏం చేస్తారంటే, ఏదో తాయెత్తులు కావని, లేకపోతే దేవుడు మాకు బాగు చేస్తారు, లేదా గురువు పాదధూళి అనేటువంటిది, గురువు పూజ అనేటువంటిది, లేకపోతే కొన్ని
మంచి కర్మలు చేస్తూ ఉంటే అని ఒక మనకున్నటువంటి పరిస్థితులకు ఇంకొక కారణాన్ని చూపుతాం. ఇంకొకరు దానికి తోడ్పడతారు అనేటువంటి విధంగా చూస్తామే తప్ప ముఖ్యంగా మన పాటు మనమే పడాలి. మనకు మనమే తోడు ఉండాలి. ఇదే తోడ్పాటు అంటే. ఈ కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేటువంటిది ఎప్పుడైతే మనకు అవగాహన కలుగుతుందో అన్కాన్షియస్ గా డెత్ అర్జ్ వైపు మనం చేసేటువంటి ప్రతి పని మీద చెక్ మనము చూపించగలుగుతాం. ఉదాహరణకు చూడండి, ఆహారం గురించి మనకు బాగా అర్థమైపోయింది. ఆలోచనల గురించి కూడా చాలా బాగా అర్థమైపోయింది. మరి ఎంతవరకు మనం చేసేటువంటి పనుల్లో మనతో మనం కలిసి ఉన్నాము, మనకు మనము తోడు ఉన్నాము, అలాగే వేర్పాటు భావన కాకుండా ఏమరుపాటుతనం కాకుండా మనము ఎంత అవేర్ గా కాన్షియస్ గా ఉన్నాం అనేటువంటిది గమనిస్తే మనం చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా అందరూ చూడండి, ఆరోగ్యానికి నడక చాలా మంచిది అని అంటాం. నడక అనేటువంటిది ముందుకు వెళ్ళేదానికి ఉపయోగపడుతుందని విన్నాం. అది కూడా సంధ్య అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చేస్తున్నప్పుడు ఆ సంధ్య జరిగేటువంటి అంటే మార్పు జరిగేటువంటి సమయంలో మనలో కూడా మార్పు జరిగేటువంటి అవకాశం ముఖ్యంగా ముందుకు వెళ్ళేదానికి జీవన ప్రయాణంలో సాగిపోవడానికి మనకు ఉపయోగపడుతుందని విన్నా. యాంత్రికంగా కాకుండా చాలా కాన్షియస్ గా చేసేటువంటి నడక ముఖ్యంగా సిద్ధా వాక్ అని విన్నారు. 8 షేపుడ్ లో వాక్, నార్త్ వైపు ఫేస్ చేసి మనం సౌత్ నుంచి నార్త్ కు క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 8 అనేటువంటిది ఆ షేప్ లో మనము నడుస్తూ ఉన్నప్పుడు కాన్షియస్ గా నడవడం అనేటువంటిది ముఖ్యంగా ఏ ప్రదేశంలో అయినా చేయవచ్చు. ముఖ్యంగా ఆహ్లాదంగా ఉన్నటువంటి నేచర్ లో మనం చేస్తున్నప్పుడు మరింత ఆహ్లాదపూర్వకంగా అవుతాం కాబట్టి, నేచర్ కి దగ్గర అవుతాం కాబట్టి, ప్రకృతిని కూడా గమనించడం వీలవుతుంది కాబట్టి, ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను మనం అర్థం చేసుకుంటే ప్రకృతి మారుతుంది కదా, ప్రకృతిలో కూడా రకరకాల తీరుతెన్నులు ఉన్నాయి కాబట్టి మన జీవితంలో కూడా ఇటువంటి మార్పులు కావచ్చు, రకరకాల పద్ధతులు, రకరకాల అవస్థలు ఉండడం అనేటువంటిది చాలా సహజం అనేటువంటిది ఎలా మనము ప్రకృతిలో రమిస్తూ ఉన్నప్పుడు, ప్రకృతిలో ఒక భాగమై మనము నడక కొనసాగిస్తున్నప్పుడు మనకు తెలిసి వచ్చేటువంటి విషయం. ఈ ఫిగర్ ఆఫ్ 8 సిద్ధా వాక్ అనేటువంటిది ఏదైతే ఉందో తక్కువ ప్రదేశంలో మనము ఎక్కువ దూరం నడవగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అయితే తల్లిదండ్రుల చుట్టూ తన ప్రయాణాన్ని సాగించి తాను పోటీలో నెగ్గినటువంటి విఘ్నేశ్వరుడు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, కుమారస్వామి హైలీ ఇంటెలిజెంట్, మంచి వేగవంతంగా ఉన్నటువంటి వాహనం నెమల్ని కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో లోకాలు చుట్టినప్పటికీ నేను తల్లిదండ్రుల్ని ఎంచుకున్నాను. తల్లిదండ్రుల చుట్టూ తిరిగినప్పుడు అక్కడే అర్ధనారీశ్వరుడు అని మనం అంటాం చూడండి, పరమేశ్వరుడు అలాగే పార్వతి ఇద్దరు ఉన్నటువంటి ఆ చైతన్యము నాకు తెలిసి వచ్చింది వారి చుట్టూ తిరిగినప్పుడు అని ఏ విధంగా వారు మనకు సెలవిచ్చారో, ఈ ఫిగర్ ఆఫ్ 8 వాకింగ్ లో కూడా మనము అంటే 2 జీరోస్ కలిసి ఉన్నటువంటి ఆ 8 షేప్ లో ఉన్నటువంటి ఆ వాక్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా నార్త్ వైపు మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వాక్ చేస్తున్నప్పుడు మనము బేర్ ఫుట్ వాకింగ్ అనేటువంటిది విన్నాం కదా, అంటే చెప్పులు వేసుకోకుండా, అలాగే సెల్ ఫోన్లు వాడకుండా నడక మీదనే ధ్యాస అనేటువంటిది మనం సిద్ధవాక్ లో విన్నాం. అయితే కాన్షియస్ గా ఉండాలి, శరీరాన్ని గమనించాలి, మన చేతులు ఎలా మూవ్ అవుతున్నాయి, పాదాలు ఏ విధంగా మనం నడుస్తున్నటువంటి ప్రదేశాన్ని తాకుతూ ఉన్నాయి, ప్రతి అడుగులోనూ వీస్తున్నటువంటి గాలిని గమనించాలి. వీలైతే మన శ్వాస సహితంగా ఉండాలి. ఎటువంటి ఆలోచన లేకుండా మనము ఆ ఫిగర్ ఆఫ్ 8 సిద్ధవాక్ లోనే మనం ఉంటే, ఎందుకు చెప్తున్నానంటే చేస్తున్న ప్రతి పని కూడా కాన్షియస్ గా మనము చేస్తున్నప్పుడు చిన్న విషయమైనా కూడా అంతే కదా, పెద్ద పెద్ద అనారోగ్యాలు ఎక్కడ మొదలవుతాయంటే చిన్ని పొరపాట్ల వల్లనే మొదలవుతాయి. ఆ పొరపాటు అంతా కూడా ఏమరుపాటుతనం లేకపోవడం వల్లనే, అవేర్నెస్ అనేటువంటిది లేకపోవడం వల్లనే ఎలా మనకు అది తయారవుతుందో, ఆ ఫిగర్ ఆఫ్ 8 సిద్ధవాక్ చేస్తున్నప్పుడు, మనల్ని మనం గమనిస్తున్నప్పుడు, మన శ్వాసతో కూడి ఉన్నప్పుడు, వీలైతే ఓం లాంటి సౌండ్ మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ 8 షేప్ లో నడుస్తున్నప్పుడు చూడండి, ఇడా పింగళ నాడులు కూడా ఇలా ఇంటర్ట్వైన్ అయ్యి వెళ్తూ ఉంటాయి కదా, అలాగే మన డిఎన్ఏలో కూడా ఇంటర్ట్వైనింగ్ ఉంటుంది. ఆ ఫిగర్ ఆఫ్ 8 షేప్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలా నడుస్తున్నప్పుడు మనము మూలాల స్థాయిలో కూడా మనం కనెక్ట్ అయి ఉంటాం. సూపర్ఫిషియల్ గా కాకుండా ఎప్పుడైతే మూలాల్లో కూడా మనము పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నామో మనకు మూలం తెలుస్తుంది. ప్రతి కూడా మూలం ఎప్పుడు కూడా మనకు
మోక్షవంతంగానే ఉంటుంది. మూలం ఎప్పుడు కూడా మనల్ని బందీలో ఉంచదు, మనకు భారం అనిపించదు. చాలా ఈజీగా ఒక శృతి లయ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో, అనారోగ్యం అనేటువంటిది శృతి తప్పడమే కదా, లయ అనేటువంటిది అక్కడ మనం విస్మరించడమే కదా, దూరం అవడమే కదా. ఆ శృతి లయ అనేటువంటిది ఏ విషయంలో అయినా కూడా మనకు మూలాల్లోనే దొరుకుతుంది. కాబట్టి ఈ ఫిగర్ ఆఫ్ 8 లో మనం వెళ్తున్నప్పుడు మనకు ఆ మూలాలను కనెక్ట్ చేస్తాం. మూలంలో ఏమవుతుంది చెప్పండి? ఇది కూడా అతి ఉంటుందా? సమంగా ఉంటుంది కదా. ఏదైతే పురుషతత్వము స్త్రీతత్వం అనేటువంటిది, ఫెమినైన్ అండ్ మెస్కులైన్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది మనకు ఒక బ్యాలెన్స్డ్ హార్మోనియస్ స్టేట్ లో ఉంటాయి. కాబట్టి ఏదైతే మన ఇన్ యాంగ్ ఎనర్జీస్ ఉన్నాయో వాటి మీద మనకు పట్టు వస్తుంది. అందుకే చూడండి, ఇడా పింగళ నాడులు అనేటువంటిది మన జీవితాన్ని నడుపుతున్నప్పటికీ ఆ సమస్థితిలోకి వచ్చినప్పుడు సుషుమ్నలో శక్తి ప్రవహిస్తూ ఉన్నటువంటి తరుణంలో చూడడానికి ఇది ఫిగర్ ఆఫ్ 8 వాకింగే. కానీ మనం దాంట్లో కూడా ఇడా పింగళ కాకుండా ఆ సుషుమ్నలో మన యొక్క ఎనర్జీస్ అనేటువంటిది స్టెబిలైజ్ అయ్యేటువంటి విధంగా ఈ వాక్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అంటే కాన్షియస్ గా నడుస్తున్నాం, మన ఎనర్జీస్ ను మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. ఎలా అయితే విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వరుని చుట్టూ తిరిగినటువంటి విధంగా చిన్న ప్లేస్ లోనే మనం ఎఫెక్టివ్ గా మన వాక్ అనేటువంటిది కేవలం క్యాలరీస్ బర్న్ చేయడమే కాకుండా మనకు మరింత కాన్షియస్ గా మన జీవితాన్ని ట్యూన్ చేసుకోవడం. చూడండి, ఈ మార్పు సమయంలో ఉదయం 5 గంటల సమయం కావచ్చు, ఈవినింగ్ 6 o'clock, ఏదైతే 5 to 6 టైంలో మనము చేసేటువంటి ఈ నడక మనలో మరింత అవేర్నెస్ ను పెంచుతుంది. దేహం పట్ల, మన శ్వాస పట్ల, మన గమనిక పట్ల, మన పరిసరాల పట్ల. చూడండి, స్పేస్ ఎలిమెంట్ అన్నింటినీ కూడా ఆక్యుపై చేస్తుంది. ఇలా నడుస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫినిట్ సింబల్ చూడడానికి 8 షేప్ లో ఉన్నప్పటికీ అది ఇన్ఫినిట్ సింబల్. మీరు హారిజాంటల్ గా ఇలా పెడితే దీన్ని ఇన్ఫినిట్ సింబల్ అంటారు కదా, వర్టికల్ గా అయితే 8, కానీ హారిజాంటల్ గా ఉన్నప్పుడు ఇన్ఫినిట్ సింబల్. కాబట్టి ఆ ఇన్ఫినిట్ నేచర్ ఆఫ్ అవర్ సెల్స్, మనలో ఉన్నటువంటి అనంత తత్వాన్ని మనకు ఒక అద్దంలాగా చూపెడుతుంది ఈ సిద్ధ వాక్ ఆర్ ఫిగర్ ఆఫ్ 8 వాక్ అనేటువంటిది. అన్కాన్షియస్ డెత్ అర్జ్ అనేటువంటిది మన యొక్క అనారోగ్యాలన్నిటికీ కారణమైతే, కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేటువంటిది మనము ఆనందంగా జీవించడానికి. పిరమిడ్ డాక్టర్ల కార్యక్రమంలో ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది మన యొక్క సహజ స్వభావం కావాలి అంటే, ఏదైతే అనారోగ్యం అంటే దూరం జరగడమే కదా మన యొక్క స్థితి నుండి, రకరకాల పరిస్థితుల్లో కొట్టుకొని పోవడమే కదా. ఆ స్థితి ఏదైతే ఉందో, నీ పరిస్థితి అంటారు చూడండి, నీ స్థితి అంటారు చూడండి, ఈ స్థితిలో నీవు మరింతగా కేంద్రీకృతం కావాలి అంటే కాన్షియస్ గా ఎరుకతో ఉన్నటువంటి ఈ వాక్ అనేటువంటిది మనం కొంత పాటిస్తే మూలంతో కనెక్ట్ అయి ఉంటాం. మూలం ఎప్పుడు కూడా చాలా సరళంగానే ఉంటుంది. ఎలా అయితే సరళమైన సహజమైన శ్వాసను గమనించడమే ఆనాపానసతి బుద్ధ ప్రబోధిత, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేత అందరికీ అందింపబడుతున్నటువంటి ఈ శ్వాసధార పైన ధ్యాసధార, శ్వాస మీద ధ్యాస అనేటువంటి మనలో మనం స్థితమయ్యేటువంటి ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ ఏదైతే ఉందో, ఇక నడకే కాకుండా ఇంకేమున్నాయి చెప్పండి. మనం మాట్లాడేటప్పుడు మన మాటను కూడా గమనించడం, కాన్షియస్ గా ఉండడం, మాట మాటకు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దంలో మనము కొంత సమయం గడుపుతూ ఉండాలి. ఇది ఒక అలవాటు కావాలి. మాట మాట్లాడేవాడు తనకున్నటువంటి జ్ఞానాన్ని పూర్తిగా అందించడం అనేటువంటిది తక్కువ సమయంలో ఎక్కువ మందికి లాభదాయకంగా ఉన్నటువంటి విషయాన్ని ఏ విధంగా మనము వ్యక్తపరచుకోవాలి అనేటువంటిది ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాట మాటకు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని కూడా గమనించడం, దాన్ని అవేర్గా చూడడం అనేటువంటిది కూడా చేస్తున్నప్పుడు సరి అయినటువంటి మాట అనేటువంటిది మనకు అలవాటు అవుతుంది. చాలా మంది ఎలా మాట్లాడాలండి, ఇతరులకు నచ్చేటువంటి విధంగా, ఇతరులు మెచ్చేటువంటి విధంగా ఉండాలా మన మాట అన్నటువంటిది ఒక ప్రశ్న ఉంటుంది. మంచి వక్త కావాలనుకున్నాం, కానీ తన మాటలను మాటకు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని గమనిస్తున్నటువంటి వారు ఒక శృతి, ఒక లయ అనేటువంటిది మన మాటలో మనమే వినసొంపుగా మనకు వస్తుంది. ఆ మాటలో మంత్రం అనేటువంటిది ఒక మంత్రపూరితంగా ఉన్నటువంటి ఆ వైనం
మనకే ఆ విశ్వరూపం అనేటువంటిది మనకు గోచరం అవుతుంది, తెలిసి వస్తుంది. ఇక మాట గురించి తెలుసుకున్నాం కాన్షియస్ గా. ఇక శ్వాస కూడా చాలా కాన్షియస్ గా ఉండాలి. కొద్దిసేపు మనం దాన్ని ఆ సచేతనంగా ఉన్నటువంటి విధంగా మనము కొంత అలవాటు చేసుకోవాలి. అన్కాన్షియస్ గా శ్వాసను మనం తీసుకుంటూ వదులుతుంటాం. సహజంగా ధ్యానులు కానటువంటి వారు, నార్మల్ గా జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు శ్వాస యొక్క గొప్పతనాన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనే అప్పుడు కాన్షియస్ గా గాలి యొక్క విలువ తెలిసి వచ్చేలా జరుగుతుంది. కాబట్టి రోజువారీ ధ్యానంలో మన శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు, సహజ ప్రాణాయామ మనము అలవాటు చేసుకున్నప్పుడు ఎంత సహజంగా మనం ఉండవచ్చో, సహజంగా ఉండడం ద్వారా, సచేతనంగా ఉండడం ద్వారా మనకి ఎంత లాభం ఉందో అర్థమవుతుంది. న్యాచురల్, నార్మల్, ఈజీ, సాఫ్ట్, ట్రాంక్విల్, టెండర్ బ్రెత్ అబ్జర్వేషన్ అనేటువంటిది ఏదైతే మనం డిస్క్రైబ్ చేశామో అదే విధంగా మన జీవితం కూడా ప్రభావించేలా చేస్తుంది. మన ప్రభావము వేరొకరి మీద ఉండడం కాదు, ఆ ప్రభావం అనేటువంటిది మన జీవితాల్లో పుష్కలంగా, పరిపుష్టంగా, పరిపూర్ణంగా మనము రంగరింప చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటే ఈ రంగస్థలం అనేటువంటి జీవితంలో మన జీవితానికి మనదే పూర్తి బాధ్యత అవుతుంది. అన్కాన్షియస్ డెత్ అర్జ్ అనేటువంటిది మన జీవితానికి బాధ్యత చేపట్టకపోవడమే. జీవితానికి బాధ్యత చేపట్టకపోతే జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి కూడా మనకే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని ఫలితమే ఇతరులకు కూడా ఇబ్బంది కలగజేయడం. అనారోగ్యం మొదట మనకి ఇబ్బంది, కానీ అదే ఇబ్బంది కుటుంబం మీద పడదు. అదే ఇబ్బంది మిగతా వారి మీద, ఏదైతే మనము ప్రకృతిని నాశనం చేశామో, మూగజీవాలను చాలా బాధించామో, అలాగే ఇతరులను అన్యాయంగా దోచుకున్నామో, ఇతరులను ఎంతో కష్టపెట్టామో, ఇవన్నీ కూడా పాపకర్మలు అని అనుకుంటున్నప్పుడు, ఆ పాపకర్మలు రోగాలుగా ఉద్భవిస్తున్నప్పుడు మన బాధ్యత లేకపోవడం అనేటువంటిదే మన భారంగా, రోగంగా తయారవుతున్నటువంటి సందర్భాల్లో మనకే కాకుండా పక్కవారికి కూడా, మన కుటుంబము, సమాజం మీద కూడా ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో అనారోగ్యము. ఆరోగ్యంగా జీవించడం అనేటువంటిది మనకు మనం ప్రసాదించుకునేటువంటి వరమే కాకుండా సృష్టికి కూడా మనము మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నట్టు, మన కుటుంబం పట్ల మనకు బాధ్యత కలిగి ఉన్నట్లు, సమాజాన్ని యొక్క శ్రేయస్సును కూడా మనం కోరుకుంటున్నట్టే. అందుకే నేను అంటాను, ఆరోగ్యం అనేటువంటిది మొట్టమొదట ప్రతి ఒక్కరు కూడా వారి కోసమనే కాకుండా సృష్టికి మనము ఒక కృతజ్ఞతాపూర్వకంగా మనము చూపుతున్నటువంటి ప్రేమ అనేటువంటిది అర్థం చేసుకుంటే, చూడండి, ఆర్గాన్ డొనేషన్ అనేటువంటి చేస్తుంటారు. ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది చేసేటువంటి వారి యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, ఇక జీవించి ఉన్నప్పుడు నాకు ఇంత గొప్పగా ఉపయోగపడ్డాయి కదా ఈ ఆర్గాన్స్ అన్ని, ఈ ఆర్గాన్స్ ఇతరులకు ఉపయోగపడితే దాదాపు 50 పీపుల్కు పైన మన శరీరం ఉపయోగపడుతుందని అనుకున్నప్పుడు, మట్టిలో కలిసిపోవచ్చేమో, దేహం మట్టిలో కలిసిపోవచ్చు, కానీ ఇతరులకు కూడా మరణం తర్వాత కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, కళ్ళదానం చేసినటువంటి వారు, నేత్రదానం చేసినటువంటి వారు మరణం తర్వాత కూడా వాట్సాప్, ఫేస్బుక్ ని ఎంజాయ్ చేయడం అనేటువంటిది జోక్ గా చెప్పినటువంటి మాట అయినప్పటికీ కూడా దాని అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, జీవితం అనేటువంటిది మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో, మనం ఉన్నా లేకపోయినా కూడా ఆ జీవితం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి విధంగా మనము ఆ సేవా ధర్మం కావచ్చు, ఇతరులకు సహాయం చేయడం కానీ, ఇతరుల ఉన్నతికి తోడ్పడేటువంటి విషయాల్లో మన జీవితం లేదా మన సమయాన్ని కొంత కేటాయించడం అనేటువంటిది మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నటువంటి విషయం. ఇది కూడా గొప్ప ఆరోగ్య సూత్రమే. అన్కాన్షియస్ డెత్ అర్జ్ అనేటువంటిది చాలా వరకు ఆహారంతో మనకు కొంత అర్థమవుతుంది. డెత్ అనేటువంటిది అంతే కదా, డెత్ ఫ్రిడ్జ్లలో ఎక్కువ సమయం పెట్టినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, లేదా ఫ్రెష్గా లేకుండా, ఫ్రెష్గా మనము తయారు చేసుకున్నటువంటి ఆహారం కాకుండా ఎక్కువ సమయం ఆహారం తయారు చేసిన తర్వాత అలానే గ్యాప్ ఉంటుంది చూడండి, 4 గంటలు దాటిందంటే అది మృతంగా, అంటే
అది చనిపోయినటువంటి ఆహారంగా మనం చెప్పవచ్చు. ఫ్రెష్ గా తీసుకున్నటువంటి ఆహారం, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోవాలి. మనమే ఎంతో కాన్షియస్ గా, అంటే మన రోల్ కూడా ఉండాలి మన వంట, ఎందుకంటే లోపలికి పంపిస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా మన రోల్ ఉండాలి. కానీ కొంత వీలు పడినటువంటి వారు మన కుటుంబ సభ్యులు తయారు చేసినటువంటిది కదా ఏంటి ఆహారం చాలా మంచిది అన్నటువంటిది మనం వింటూ ఉన్నాం. సో మనము మన ఆహారాన్ని కాన్షియస్ గా ప్రిపేర్ చేసుకుంటూ, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుంటూ, ఆ ఫ్రెష్ గా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటుంటే డెత్ అనేటువంటి భావన, అంటే మరణాన్ని మన జీవితంలోకి ఆహ్వానించకుండా మనము పకడ్బందీగా జీవించవచ్చు. నాన్ వెజ్ ఎందుకు వద్దు అనేటువంటి దానికి ఒక సింపుల్ ఆన్సర్ ఏమిటంటే, ఏదైతే మరణించిందో అది తీసుకుంటే మనం కూడా త్వరగా మరణిస్తాం అనేటువంటి దానికి మనం ఒక ప్రతీకగా తీసుకోవచ్చు. అందుకే ఫ్రెష్ గా తీసుకోవాలి. ఏదైనా కూడా లైఫ్ అనేటువంటి దానిలో కనిపిస్తూ ఉండాలి, పుష్కలంగా ఉండాలి. అటువంటి సందర్భాల్లోనే మన లైఫ్ అనేటువంటిది, జీవం అనేటువంటిది ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఇక శ్వాస దగ్గరికి వస్తే, ఈరోజు మనం ఎలా అయితే నడక అనేటువంటిది, ఫిగర్ ఆఫ్ 8 సిద్ధా వాక్ అనేటువంటిది ఏ విధంగా మనకు మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం కానీ, మూలాలను కనెక్ట్ చేయడం కానీ, మనతో మనం కాన్షియస్ గా అవేర్ గా ఉన్నటువంటి సందర్భాల్లో దేహం యొక్క గొప్పతనం మనం గమనించడం కానీ, పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల అవగాహన పెంపొందించుకోవడం కానీ, మనలో ఉన్నటువంటి ఇన్ యాంగ్ ఎనర్జీస్ ను హార్మోనైజ్ చేసేటువంటి విధంగా ఉపయోగకారి అనేటువంటిది ఎలా తెలుసుకున్నామో, శ్వాస కూడా మనము కాన్షియస్ గా కనెక్టెడ్ గా ఎప్పుడైతే చేపడతామో, మనం కూడా ఏదైతే చూడండి మనము తీసుకునేటువంటి దాని మీద ఏ విధంగా మనకు ఇష్టం ఉంటుందో, వదులుకునేటువంటి దాన్ని కూడా చాలా ఇష్టపూర్వకంగానే లెట్టింగ్ గో అంటారు కదా, లెట్ గో ఆఫ్ ఆల్ అన్నెసరీ థింగ్స్ అంటారు కదా. ఏదైతే అనవసరంగా ఉందో దాన్ని కూడా మనము వదులుతున్నాం అనేటువంటి భావన మనలో ఎప్పుడైతే స్థితమవుతుందో, తీసుకొని వదులుతున్నటువంటి గాలి మధ్యలో ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీతింగ్స్ అనేటువంటిది ఏదైతే మహావతార్ బాబాజీ గారు, బుద్ధుడు ఆనాపానసతి ద్వారా సరళమైన సహజమైన శ్వాసను గమనిస్తే మరింత సరళంగా ఉంటుంది నీ జీవితం, మరింత సహజంగా ఉంటుంది అనేటువంటిది ఏ విధంగా చెప్పారో, చాలా టఫ్ మైండ్ ఉంటారు కదా, చాలా పాస్ట్ బాగేజ్, అంటే ఎంతో కాలంగా రకరకాల అనవసరమైన ఆలోచనలతో బాధపడుతూ ధ్యానం మాకు కుదరడం లేదు, మరింత త్వరగా మనోనిర్విషయం సాధించేటువంటి విధంగా మాకు వీలు పడడం లేదు అనేటువంటి వారికి ఈ కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీదింగ్స్ అనేటువంటిది మహావతార్ బాబాజీ చాలా సులువుగా ఒక యాంటీ ఏజింగ్, అంటే ఏజ్ను ట్రాన్స్ఫర్ చేసి, చాలా మంది మేము వయసు పైబడుతుంది, ముసలి వాళ్ళం అవుతున్నాము, ఇక జీవితంలో అలసట వచ్చింది, జీవితం వద్దనిపిస్తుంది అనేటువంటి ఈ తిరస్కార భావన ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కార మార్గంగా యాంటీ ఏజింగ్ కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీదింగ్స్ అనేటువంటిది మహావతార్ బాబాజీ ద్వారా లాంజివిటీ అలాగే ఇమ్మార్టాలిటీ గురించి దానికి దోహదం చేసేటటువంటి విధంగా ఏ విధంగా తెలియచేశారో, ఈ కాన్షియస్ కనెక్టెడ్ బ్రీదింగ్ అనేటువంటిది మనలో కాన్షియస్ లైఫ్ అర్జ్, సచేతన జీవనపు ఇచ్చను పెంచుతుంది. సచేతన అంటే మనము శ్వాసను మనం గౌరవించామనుకోండి, జీవితాన్ని గౌరవించినట్టే కదా. డబ్బు కావాలి అంటే డబ్బు మీదే ధ్యాస పెడతాం, ఒక సంబంధంలో మనము సొంతం చేసుకోవాలి అంటే దాని మీద ధ్యాస పెడితే, ఆ వ్యక్తి మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ వ్యక్తి మనకు చేరువ అవుతాడు. అలాగే శ్వాసతో మనం కూడి ఉంటే, శ్వాసను మనం సచేతనంగా దాని మీద ధ్యాస పెట్టగలిగితే తప్పకుండా జీవితం మనకు సొంతం అవుతుంది. కాబట్టి ఈ కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీతింగ్స్ అనేటువంటిది మనలో కాన్షియస్ లైఫ్ అర్జున్ పెంచుతుంది. హాయిగా కూర్చుందాం, సుఖాసనంలో కూర్చుందాం, రిలాక్స్డ్ గా. ఏదైనా ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వారు ఎప్పుడూ ఉంటారు. ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మనము ఎప్పుడు చేపట్టాలి, దానికి పెద్దపీట వేయాలి. అందుకే పిరమిడ్ డాక్టర్స్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కంటే కూడా ట్రాన్స్ఫర్మేషన్ అందిస్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటిది మనందరికీ తెలుసు. ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత బాధపడే కంటే కూడా జబ్బు రాకుండా మనల్ని మనం కాపాడుకోవడం అనేటువంటిది మనదే బాధ్యత. ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది పెంచితే నీ ఆహారం కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ వ్యవహారం కావచ్చు, నీ నిద్ర కావచ్చు, నీ సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటిలో నీ బాధ్యతను నీవు
విస్మరించకు, నీ బాధ్యతను చేపట్టు. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద గ్రేటెస్ట్ సొల్యూషన్ అనేటువంటిది ఏ విధంగా పిరమిడ్ డాక్టర్స్ అందరికీ అందిస్తూ ఉంటారో పత్రి గారి స్ఫూర్తితో. పత్రి గారు ఎవరి మీద ఆధారపడకు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే స్వీయ ఆధారం అనేటువంటిది రావాలి. స్వీయ స్థితిలో ఉన్నప్పుడే అంతకు మించినటువంటి పరమ స్థితి, గొప్ప స్థితి అనేటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటిది ఎంత సత్యమో పిరమిడ్ డాక్టర్స్ అందరూ కూడా జబ్బు వచ్చినప్పుడు నీవు బయట వెతకొద్దు సొల్యూషను. బయట వెతికితే 50% ఛాన్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. ఏ వైద్యులు కూడా నీకు 100% నేను క్యూర్ చేస్తాను అనేటువంటిది అంత భరోసా ఇవ్వడం అనేటువంటిది కుదరదు. మిడిమిడి జ్ఞానంతో చెప్పేటువంటి వారు, పూర్తిగా జ్ఞానం లేనటువంటి వారు మేమే చూసుకుంటాం మొత్తం అని చెప్పవచ్చేమో. అది ఎప్పుడు కూడా అసత్యమే. ఎందుకంటే వ్యధ తగ్గడంలో మన బాధ్యత 50% ఎప్పుడూ కూడా ఉంటుంది. అందుకే ఐ ట్రీట్ యూ హీల్ అంటారు అన్నట్టు. నేను ట్రీట్ చేస్తాను, డ్రెస్సింగ్ చేస్తాను, మందులు ఇస్తాను, కానీ నీ రోగ నిరోధక శక్తి అనేటువంటిది, నీ యొక్క స్వస్థత శక్తి అనేటువంటిది దాని మీదే ఆధారపడి ఉంటుంది. నీ అనారోగ్యం దూరం అవడం అనేటువంటి విధంగా చెప్పేటువంటి వారినే నమ్మాలి, మనం వారిని విశ్వసించాలి. వైద్యం అనేటువంటిది అందుకోసం ఉంది. నీ వ్యధను తగ్గించడంలో నీ వ్యవహారం కూడా ఉంది. నీ వ్యక్తిత్వ పరిష్కరణ అనేటువంటిది అది కూడా ఉంది. నీవు కేవలము వ్యధనే చూడటం కాదు, మిగతా అన్ని విషయాలను కూడా నీవు గమనించి అని చెప్పేటువంటి వాడే వైద్యుడు నారాయణుడు హరి. కాబట్టి పిరమిడ్ డాక్టర్స్ అందరూ కూడా ఈ కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీదింగ్స్ అనేటువంటిది, ఎలా అయితే మనము కాన్షియస్ అబ్జర్వేషన్ ఆఫ్ నార్మల్ బ్రెత్ అనేటువంటిది ఆనాపానసతి ఎలా ఉందో అందరికీ కూడా ఎంత గొప్పగా మనము ఈజీగా అందరి ఆరోగ్యం కోసం అందిస్తున్నామో, కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీదింగ్ అనేటువంటిది మహమ్మతార్ బాబాజీ గారి చేత చెప్పబడినటువంటి ఈ సింపుల్ టెక్నాలజీ మనలో మరింత కాన్షియస్ లైఫ్ అర్జును పెంచుతుంది. హాయిగా కూర్చుందాం. ఇన్ఫర్మేషన్ కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ కు పెద్దపీట వేసేటువంటి వారే పిరమిడ్ డాక్టర్స్. కాబట్టి హాయిగా సుఖాసనంలో కూర్చొని చేతులు కూడా కలుపుకోవచ్చు, లేదా హాయిగా కూర్చోండి. కొంత మేము కూర్చొని చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే పడుకొని కూడా చేయవచ్చు. వెన్నెముక నిటారుగా ఉంచినప్పుడు మన ఊర్ధ్వ స్థాయిలో మనం చాలా అవేర్గా ఉంటాం. నిద్రలో మనం ఎప్పుడు కూడా పడుకొని చేస్తున్నప్పుడు చూడండి, మనము ఎంతో గాఢ నిద్రకు మనం వెళ్ళేటువంటి అవకాశం ఎలా ఉందో, ఇక్కడ ఏదైతే గాఢ నిద్ర అనేటువంటిది తక్కువ సమయంలో చాలా అవేర్గా పొందేటువంటి అవకాశం ధ్యానంలో ఉంటుంది. కాబట్టి గాఢ నిద్రలోనే మన రిలాక్సేషన్ కానీ, రిజువనేషన్ కానీ, రీఅలైన్మెంట్ కానీ ఏ విధంగా గాఢ నిద్రలో మనకు అందుతుందో, ధ్యానంలో ఈ గాఢ నిద్ర అనేటువంటిది ఏదైతే స్థితి ఉందో దానికంటే మించినటువంటి తురియాతీత స్థితులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా సులువుగా అవేర్గా పొందేటువంటి అవకాశం మనకు ధ్యాన స్థితిలో హాయిగా సుఖాసనంలో కూర్చొని చేసేటువంటి ధ్యానంలో ఉంది. కాబట్టి ఏదైనా ఇట్ ఈస్ యువర్ చాయిస్. హాయిగా మీరు కళ్ళు మూసుకొని నిండుగా గాలి తీసుకొని నిండుగా గాలి వదులుతూ ఉండండి. ఎందుకంటే రెండు ఇంపార్టెంటే కదా. గాలి తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో గాలి వదలడం కూడా అంతే ఇంపార్టెంట్. గాలి వదలలేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఎస్, డబ్బును బాగా పోగేసుకుంటున్నాం. డబ్బును ఖర్చు చేయకపోతే ఎస్, నిండుగా గాలి తీసుకుందాం, గాలి వదులుతుందాం. కాన్షియస్గా నిండుగా గాలి తీసుకొని నిండుగా గాలి వదులుతుందాం. ఎవరైతే ఎక్కువ మాకు ఆలోచనలు వస్తుంటాయండి, ఎక్కువగా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయండి, ధ్యానం చేస్తున్నప్పుడు కూడా రకరకాల నొప్పులు, బాధలు ఇవన్నీ కూడా ఎక్కువగా తెలుస్తుంటాయి అనేటువంటి వారికి ఇది చాలా సహకరించి వచ్చాము. ఎందుకంటే అన్కాన్షియస్ డెత్ అర్జ్ కాకుండా కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేటువంటిది ఈరోజు మనం దాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతూ ఉందాం. మధ్యలో ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా చూసుకుందాం. ఎస్, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. కళ్ళు మూసుకొనే ఉన్నారు. చక్కని చిరునవ్వు ముఖం మీద ఉంచుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఫేస్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం మన సహజత్వంలోకి చేసేటువంటి ప్రయాణమే ఆధ్యాత్మికత. ఎస్, వెరీ గుడ్. నిండుగా గాలి తీసుకొని గాలి అలా వదులుతూ బ్యాక్గ్రౌండ్ లైట్ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు.
లేదా ఏది లేకపోయినా శ్వాసలోనే ఎంతో గొప్ప మనకు మ్యూజిక్ టోన్స్ కూడా వినపడతాయి. లోపల నుంచి ఎంత సునాదాలు వినిపిస్తాయో ఈ సెషన్ చేస్తున్నప్పుడు. మనలో ఉన్నటువంటి ఆ లయ, మనలో ఉన్నటువంటి ఆ సంగీతం అనేటువంటిది మనకే తెలిసి వస్తుంది. బాహ్య సంగీతాలు ఎంత మధురంగా ఉన్నప్పటికీ కూడా అంతరంగా ఉన్నటువంటి సంగీతం కూడా మనకు శ్వాసలో తెలిసి వస్తుంది. నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతూ ఉందాం. గాలి తీసుకుంటున్నప్పుడు ప్రాణాన్నే తీసుకుంటున్నాం కదా అన్నటువంటి ఒక అతిశయంతో, వండర్తో తీసుకుంటూ ఉందాం. శ్వాసను తీసుకోనప్పుడు మనకు చూసాం కదా, ఎంతో మంది శ్వాస తీసుకోలేక ఇంట్లో కూడా వారి జీవితాన్ని కంటిన్యూ చేయక ఇక బరియల్ గ్రౌండ్కి వెళ్ళినటువంటి వాళ్ళని చూసాం కదా. ఏమాత్రం కూడా అంతవరకు ప్రేమించినటువంటి వారి శరీరాన్ని తృణీకరించినటువంటి బంధువులు, కుటుంబీకులు కూడా అటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎస్, నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతుందా. గాలి తీసుకోవడాన్ని ఒక సంభ్రమాశ్చర్యాలతో, అచ్చెరువుతో ఒక అద్భుతంగా చూస్తూ ఉండండి. ఎంతగా గాలి తీసుకుంటున్నారో గాలి వదులుతున్నప్పుడు కూడా ఎస్, వదిలే క్రమం రావాలి కదా. ఎస్, వదలడం అనేటువంటిది స్వీకరించడానికి మనం క్రియేట్ చేస్తున్నటువంటి స్పేసే కదా. అనవసరంగా మోస్తున్నటువంటి దాన్ని వదిలేస్తే అవసరమైనటువంటి దానికి మనము ఆహ్వానం పలుకుతున్నట్లే కదా. ఎస్, నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతుందా. వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, మెజెస్టిక్, మ్యాగ్నానిమస్. ఇట్స్ వెరీ గుడ్, ఆసమ్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. బాగా చేస్తున్నారు. ఏదైనా కూడా బాగా చేయాలి. అది సర్జరీ చేయడం కానీ, వంట చేయడం కానీ, మాట్లాడడం కానీ, సంబంధ బాంధవ్యాలు కానీ, ఏదైనా పరిపూర్ణంగా ఉండాలి. ఏదైనా కూడా విశిష్టంగా ఉండాలి. ఏదైనా కూడా సచేతనంగా ఉండాలి. కాన్షియస్, కనెక్టెడ్, ఇంట్యూటివ్ బ్రీదింగ్. ఎస్, క్రమక్రమంగా మీ ఇంటలెక్ట్కు బియాండ్గా ఇంట్యూషనే గైడ్ చేస్తుంది ఈ బ్రీదింగ్ను. మొదట మీరు తీసుకొని వదులుతున్నప్పటికీ కొంత ప్రయత్నం ఉండాలి కదా, పురుష ప్రయత్నం అనేటువంటిది. తర్వాత పరమాత్మ దీవెనలు అనేటువంటి ఆటోమేటిక్గా ఉంటాయి కదా. మనం ఒక అడుగు వేస్తే మిగతా 99 అడుగులు ఆ పరమాత్ముడే మనం నడిపిస్తాడనేటువంటిది ఎంత సత్యమో నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతూ ఉందాం. ఎస్, ఏ దైవాన్ని కూడా మనము స్మరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దివ్యత్వం మనకి అర్థమవుతుంది. మన దివ్యత్వం చుట్టూ మనం ఏర్పరచుకున్నటువంటి రకరకాల సంస్కారాలు, వాటన్నిటిని తొలగించుకునేటువంటి బాధ్యత ఇప్పుడు చేపడతాం. ఎందుకంటే అన్కాన్షియస్ డెత్ అర్జ్ కాకుండా కాన్షియస్ లైఫ్ అర్జ్లో మనం ఈరోజు మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం. నిండుగా గాలి తీసుకుందాం, గాలి వదులుదాం. వెరీ గుడ్. ఈ ఊపిరి ఉన్నందుకే కదా ఇంత నిగనిగలాడుతూ ఉన్నాం. ఇంత చిరు దరహాసాన్ని, అందరితో మైత్రీ భావాన్ని, సత్సంబంధాలను, ఒక గొప్ప లక్ష్యం వైపు మన జీవితాన్ని నడుపుతూ ఉన్నాం. శ్వాస పట్ల ఎంత కృతజ్ఞతాభావమో మనకు ఉండవలసింది. ఎస్, నిండుగా గాలి తీసుకుందాం. ఒక కృతజ్ఞతాపూర్వకంగా, నీవు ఉండడం వల్లనే కదా నా మనుగడ ఇన్నాళ్ళు సాగింది అన్నటువంటి భావనతో ఉందాం. మనం ప్రకృతికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలన్నా, సృష్టికర్తకు కృతజ్ఞతాపూర్వకంగా వ్యక్తం చేయాలి అన్నా కూడా ముందు మన శ్వాస పట్ల మన కృతజ్ఞత ఉండాలి. ఇంత దేహం ఎంత గొప్పదైనప్పటికీ, ఎంత అందమైనది అయినప్పటికీ కూడా శ్వాస లేకపోతే లేదు. కాబట్టి నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతున్నప్పుడు ఆ గాలి పట్ల మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎస్, వదులుతున్నప్పుడు కూడా మీరేం చేయవలసిన అవసరం లేదు. ఏది వదలాలి కాదు, ఏది వదలబడుతున్నది అన్నట్టుగా చూడండి. గాలిని కాదు కదా నేను వదులుతున్నది. ఎస్, చూడండి, ప్రాణం వదిలినప్పుడు పేరు, సంపద, ఏది కూడా, అన్ని కూడా మనకు అవసరం లేదన్నట్టుగా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఆ వదులుతున్నది మనం గమనిస్తే, ఆ వదులుతున్న దాంట్లో ఉన్నటువంటి ఈజ్, డిసీజ్ కాదు, ఈజ్ మనం గమనిస్తే అక్కడ మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ వదులుతున్నటువంటి దానిలో ఈశ్వరత్వం కూడా. అందుకే విభూతి అనేటువంటిది శరీరం అంతా కూడా దాన్ని దాల్చి ఉంటారు. శివుడు, పరమశివుడు
ఆనందకరమైనటువంటి మంగళకరమైనటువంటి వాడు అనేటువంటి ఏ విధంగా ఉందో, ఎస్ వదులుతున్నప్పుడు చూడండి ఆ శివత్వం. కాన్షియస్ గా వదిలితే శివత్వం, అన్కాన్షియస్ గా వదిలితే అది శవత్వం. ఎస్ కాన్షియస్ గా ఆ వదులుతున్నటువంటి క్రమాన్ని గమనిస్తూ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ నిండుగా గాలి తీసుకోవడం, గాలి వదలడం, ఇలా చేస్తున్నప్పుడు చూడండి శరీరం తేలికగా అవ్వడం కానీ, లేకపోతే తిమ్మిరిగా అనిపించడం కానీ, శరీరంలోని భాగాల్లో ముఖ్యంగా చేతి వేళ్ళు కానీ, లేదా ముఖం మీద కానీ, కొంత శరీరంలో ఏ భాగమైనా కూడా తిమ్మిరిగా అనిపించవచ్చు. ఇంతవరకు మనం వాడనటువంటి రకరకాల సెల్స్, కణాలన్నీ కూడా అప్పుడే నిద్రలేస్తూ ఉండవచ్చు. జాగరణ అంటారు కదా. ఏదైతే మనం కాన్షియస్, కనెక్టెడ్, ఇంట్యూటివ్ బ్రీతింగ్స్ తో ఉన్నప్పుడు, సచేతనంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మన అంతర్ అవబోధ అనుసారంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు, ఎస్ నిండుగా గాలి తీసుకోవడం, గాలి వదలడం. ఇంతవరకు అలవాటైంది మన శ్వాస. రకరకాల ఉద్వేగాలను కూడా మోస్తూ ఉంది. కానీ ఉద్వేగాలకు కూడా చాలా సాక్షిగా ఉన్నటువంటి స్థితికి వచ్చినప్పుడు, అంతర్ అవబోధ అనుసారంగా ఇంట్యూటివ్ గా మన శ్వాస నడపబడుతుంది. ఇంట్యూషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఈ అంతర్ అవబోధ అనేటువంటిది మన జీవితాల్లో తాండవిస్తుందో, ప్రతి దాంట్లో కూడా ఈజ్ అనేటువంటిది వస్తుంది. డిస్ ఈజ్ కాదు, ఈజ్. ప్రతిదీ కూడా సులువుగా ఉంటుంది, ప్రతిదీ సంక్లిష్టంగా కాదు, చాలా సుజావుగా జరుగుతూ ఉంటుంది, సమృద్ధంగా ఉంటుంది, సహేతుకంగా ఉంటుంది, సృజనాత్మకంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. ఇంతే కదా జీవితం అంటే. ఎస్ నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతున్నప్పుడు ఆ తిమ్మిరిగా అనిపిస్తున్నటువంటి ఏ భాగమైనా కూడా ఇన్నాళ్ళు మీరు పరిపూర్ణంగా ఉపయోగించలేదు చూడు అని చెప్తోంది. నిద్రలేస్తున్నటువంటి ఆ తిమ్మిరి ఏదైతే లేజీగా ఉన్నటువంటి, ఇనాక్టివ్ గా ఉన్నటువంటి, డార్మెంట్ గా ఉన్నటువంటి, యూజ్ లేకుండా ఉన్నటువంటి ఆ సెల్స్ యాక్టివ్ గా అవుతున్నప్పుడు ఆ తిమ్మిరంతా పెరుగుతూ బాగా నిండుగా గాలి ఆ ప్రాంతంలోకి వెళ్తున్నట్లుగా చూడండి. అంతే కదా, మీరు ప్రాణేశ్వరులు కదా. ఆ ప్రాణాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రేమను అక్కడ రంగరింప చేయడమే కదా మీరు చేస్తున్నది. ప్రేమ రాహిత్యమే మనకు రోగం, ప్రాణ సహితమే భోగం, వైభోగం, ఆరోగ్యం. ఎస్ వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతూ ఉండండి. చూడండి దేని మీద మనం ఆధారపడడం లేదు, ప్రకృతిని కూడా పెద్దగా మనం ఇప్పుడు ఆరాధించడం లేదు, కనిపించినటువంటి దేవుణ్ణి కూడా మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం కూడా కనపడడం లేదు. మన శ్వాసే కదా మన జీవితంలో ఒక భాగం కదా. ఎప్పుడు కూడా గొప్ప విషయాలను తెలుసుకోవడం కాదు, ఏదైతే మనతో ఉందో దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడమే నేను ఆధ్యాత్మికత అంటాను. ఆ స్పిరిట్ కలిగి ఉండడమే స్పిరిచువాలిటీ. ఎస్ మనతో ఏముందో అతి సంభ్రమాశ్చర్యాలతో అద్భుతాలు దాగి ఉన్నటువంటి ఈ శరీరంలో జరుగుతున్నటువంటి, మనతో కలిసి ఉన్నటువంటి దాన్ని కాన్షియస్ గా, కనెక్టెడ్ గా దీంతో కనెక్ట్ అయి ఉండాలి. ఎస్ వెరీ గుడ్. నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతూ తిమ్మిరులు ఎక్కడన్నా ఉన్నా దానిలోకి కూడా గాలి జొప్పిస్తూ చేస్తుంటే ఎక్కడైనా మీకు డిస్కంఫర్ట్ అనిపించవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉన్నాం కదా. లేదు నన్ను ఎవరైనా నా బంధువులు కాపాడతారు, లేకపోతే దేవుడు కాపాడతారు, రోగం వచ్చినప్పుడు డాక్టర్లు మందులు కాపాడతారు అనేటువంటి ఈ కంఫర్ట్ లో ఉన్నాం కదా. తప్పేం కాదు, మన కంఫర్ట్ మనకి ఇన్నాళ్ళు బాగుంది. కానీ జీవితం అంటే రిస్క్ తీసుకోవడం కదా. కొంత రిస్క్, కూసంత కళా పోషణ ఉండాలన్నారు కదా. ఆ పోషణ మనలో ఉన్నటువంటి ఆ స్వీయ కళ, దాన్ని పోషించుకోవడంలో మనలో కొంత ఉత్సాహం ఉండాలి. ఎస్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోవాలి. మనకు ఉత్కృష్టమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది మన సొంతం కావాలి అంటే ఎస్ అలా ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉన్నా దాంట్లో కూడా బాగా గాలి తీసుకుంటండి. చోద్యం ఏమిటంటే ఈ డిస్కంఫర్ట్ అంతా పెరుగుతూ వస్తుంది, ఒక చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్తుంది కదా. మనం పట్టుకోవాలని చూస్తాం, దాన్ని కట్టడి చేయాలని చూస్తాం, కానీ వినదు. ఎలా అయితే మన మనసు రకరకాలుగా వెళ్తూ ఉంటుందో మన డిస్కంఫర్ట్ కూడా, ఏదైతే నొప్పి కానీ కొంత ఇబ్బంది కానీ అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి ఒక ఆట ఆడుతుంది చూడండి. ఆటగదరా హరి అన్నారు, ఆటగదరా శివ. జీవితం లీల గదరా హరి లేదా శివ అనేటువంటి ఏ విధంగా ఎస్
ఒక సినీ కవి చెప్తారు, నిండుగా గాలి ఎక్కడైతే మనకు డిస్కంఫర్ట్ ఉందో, పెయిన్ ఉందో, ఆ ప్రాంతాల్లోకి వెళ్తున్నట్టుగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ కాన్షియస్ కనెక్టెడ్ బ్రీదింగ్, నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా, ఏ మ్యూజిక్ అవసరం లేదు, ఎవరి సమక్షం కూడా అవసరం లేదు, ఎవరి కృప కూడా అవసరం లేదు, ఏది ఊహించుకోవడం లేదు, నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతున్నప్పుడు చూడండి ఆ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా అటు ఇటు కదులుతూ పూర్తిగా డిజాల్వ్ అవుతుంది. చూడండి, ఆశ్చర్యం. నొప్పి కూడా, బాధ కూడా, ఇన్నాళ్ళు ఏదైతే వాస్తవం అనుకున్నామో అదంతా కూడా భ్రమనేనే అర్థమవుతుంది. లేని దాన్ని మనం అక్కడ సృష్టించుకున్నామే, పోగు చేసుకున్నామే అనేటువంటిది మనకు తెలిసి వస్తుంది. పోగు చేసుకోవాల్సింది సంస్కారం, అంటే సంస్కరింపబడినటువంటిది మనకు తెలుసు కదా. మనమే ఆ సంస్కరణ ఉద్యమంలో మనదే బాధ్యత. ఎస్, రకరకాల వాసనలు కదా, ఎన్నో జన్మల వాసనలు అన్నాం కదా, చూస్తుంటే తెలుస్తుంది. ఈ వాసన నుంచి నిర్విషయం అనేటువంటిది సత్యం వైపు మనం తీసుకువెళ్తుంది కదా అని అర్థమవుతుంది. ఎస్, దానిలోకి బాగా గాలి తీసుకొని అలా వదులుతూ వదులుతూ ఉన్నప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఎస్, ఒకలాంటి నిర్విషయం, నిర్మలం, నిర్గుణం మన సొంతం అవుతుంది. చూడండి, కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీదింగ్. ఇలా చేస్తున్నప్పుడు మన శ్వాస కూడా ఏమైంది చూడండి, ఎంత సరళంగా ఉంది చూడండి, ఎంత సుజావుగా ఉంది చూడండి, ఎంత సంసిద్ధంగా జీవితాన్ని ఒక వినూత్న కోణంలో విశిష్టంగా మనం గడపాలి అనే దానికి ప్రేరణ అందిస్తుంది. చూడండి, కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీదింగ్స్. సహజమైన శ్వాసను గమనిస్తే ఎంత అద్భుతాలను చూస్తున్నామో, సహజమైన శ్వాసను గమనించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు, రకరకాల పద్ధతులను మళ్ళీ మళ్ళీ ఆశ్రయిస్తున్నటువంటి వారు, శ్వాసలోనే కొంత శ్రద్ధ పెడితే, కాన్షియస్ కనెక్టెడ్ ఇంట్యూటివ్ బ్రీదింగ్ చేపడితే, సచేతనంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల అంతర్ అవబోధ అనుసారంగా మన ప్రక్రియ చేపట్టినప్పుడు ఎంత అద్భుతమో కదా. ఎస్, చూడండి, ఆలోచనలన్నీ ఆగిపోయాయి, మనస్సంతా ఎంతో తేలికగా ఉంది, శరీరం అంతా ఎంతో హాయిగా అవుతుంది, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మన శ్వాసధార నడుస్తూ ఉన్నప్పుడు ఆ ధారను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అన్నట్టుగా. ఏదైతే మీదో మిమ్మల్ని మరింత విశిష్టంగా, వినూత్నంగా మీ జీవితాన్ని నడిపించాలని చూస్తుందో ఆ శ్వాసతో అలా కనెక్ట్ అయి ఉండండి, గమనిస్తూ ఉండండి, చక్కని చిరునవ్వుతో. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఎంత హాయిగా వెళ్తూ వస్తుందో, ఎంత లయబద్ధంగా ఉందో, ఇంట్యూటివ్ గా ఉందో, అంతర్ అవబోధ అనుసారంగా నడుస్తూ ఉందో, చిరునవ్వుతో అలా చూస్తూ ఈ సహజమైన సరళమైన శ్వాస మీలో ఆ చిరునవ్వును ముఖమంతా నింపుతూ శరీరంలోని అన్ని భాగాలను కూడా నింపుతూ ఉంది. ప్రతి అణువును కూడా మరింత చిరు దరహాసంతో నింపుతున్నప్పుడు ఆనందం అటువైపుగా గాఢమైనటువంటి స్థితిలో మిమ్మల్లోకి తీసుకొని వెళ్తూ ఆనందంలో స్థితం చేస్తూ ఉంది. ఈ సోల్ఫుల్ స్మైల్స్ మీ నుండి అలా ప్రకటితం అవుతూ మీరున్న ప్రాంతం, మీరున్న ప్రదేశం, రాష్ట్రం, దేశం, భూమి, ఆకాశం, విశ్వమంతా కూడా నింపబడుతూ ఉన్నప్పుడు సచేతనంగా, సరళంగా, సంపూర్ణంగా ఆ సోల్ఫుల్ స్మైల్స్ అలా స్ప్రెడ్ అవుతున్నప్పుడు మీరు కేంద్రంగా లేరు, మీరే సృష్టికర్త కదూ, మీరే మీ పరిస్థితులకు పూర్తి చేతనా సహితంగా జీవితాన్ని రంగరింపజేసేటువంటి రంగనాథుడే కదూ. ఎస్, రంగరంగ వైభవంగా జీవితాన్ని మలుచుకునేటువంటి పాండురంగడే కదూ. ఎస్, హాయిగా అలా చక్కని ఆ స్థితిలో ఆనందం అంతా కూడా అంతటా నింపుతున్నటువంటి ఆ స్థితిలో ఆనందం అనేటువంటిది తాండవిస్తున్నప్పుడు ఆరోగ్యం అనేటువంటిది నీడలా అనుసరిస్తుంది కదా. ఆరోగ్యం యొక్క నీడే ఆనందం.
ఆనందం యొక్క నీడే ఆరోగ్యం అన్నట్లుగా ఆ అవినాభావ సంబంధం చూడండి ఎలా ఉందో. వెరీ గుడ్. అలా హాయిగా ప్రశాంతంగా మీతో మీరు ఉంటూ చివరి 10 seconds. వెరీ గుడ్. whenever you are ready, నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ హాయిగా ప్రశాంతంగా చిరునవ్వుతో నగుమోముతో స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వెరీ గుడ్ వండర్ఫుల్. క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఆ మహావతార్ బాబాజీ గారికి అలాగే బుద్ధ ప్రబోధిత ఆనాపానసతిని అందరికీ గ్రామ స్థాయిల్లో విశ్వమంతటా కూడా శాకాహార మహత్యాన్ని, శ్వాస యొక్క సరళతను, సశాస్త్రీయతను, ఆధ్యాత్మికతను మరింత సులువుగా అందరికీ అందిస్తున్నటువంటి పత్రికారికి అందరికి కూడా జైలు పలుకుతూ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎస్, స్లోలీ కమ్ టు నార్మల్ స్టేట్. అన్కాన్షియస్ డెత్ అర్జ్ అనేటువంటిది మన అనారోగ్యాలకు కారణం. రోజు ఇక చస్తే బాగుంటుంది, చాలరా బాబు జీవితం వద్దు ఇక అని మనం ఒక రాహిత్యంతో ఉంటున్నాం చూడండి, బాధ్యతను విస్మరిస్తున్నాం చూడండి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది లేకుండా ఉన్నాం చూడండి. అదే మన అనారోగ్యం. ఆరోగ్యం అంటే బాధ్యత కలిగి ఉండడం. బాధ్యత ఉన్నప్పుడే భగవంతుడు, భరోసా ఇచ్చుకున్నటువంటి వాడే భగవంతుడు అన్నట్లుగా మనకు మనం భరోసా ఇచ్చుకోవాలి. చూడండి, నీకేం కాదు, సర్జరీ బాగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది అని మేము ఇచ్చినటువంటి భరోసా ఎంతటి కష్టమైనటువంటి సర్జరీ అండర్వెంట్ అవుతున్నటువంటి పేషెంట్కైనా కూడా ఎంత ధైర్యాన్ని అందిస్తుందో ఆ భరోసా మనకు మనం ఇచ్చుకుంటే ధ్యానంలో మనకు భరోసా అందుతుంది. మనతో ఏదైతే మనకి ఇబ్బంది పెడుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి అవయవం ఏదైతే ఉందో అనారోగ్యం మూలాన, దానితో మనం దాని చెంత ఉంటే ఏ విధంగా అయితే అనుభవం కలిగినటువంటి పెద్దలు కష్ట సమయంలో ఉన్నటువంటి యువకులు ఇంట్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహం అందించేటువంటి ఆ పెద్దల కౌన్సిలింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో ఆ భరోసా అందించేటువంటి భగవంతుడు మనమే కావాలి. ఈరోజు మనం ఆ భరోసా ఏ విధంగా మనం పొందవచ్చు అనేటువంటి దాన్ని మనం ఆ కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేటువంటిది డెవలప్ చేసుకునేటువంటి భాగంలో మనం ఈ పద్ధతి తెలుసుకుందాం. హాయిగా కూర్చుందాం. ఎందుకంటే భరోసా ఇచ్చేటువంటి భగవంతుడు నీవే. ఎవరో ఇస్తారు, ఏదో చేస్తున్నారు. యూజువల్ గా గైడెడ్ మెడిటేషన్ మనం చేస్తుంటాం, తప్పేం లేదు. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయం అన్నారు. మనసును చెడ్డ విషయాల వైపు నడిపించకుండా మంచి విషయాల వైపు నడిపిస్తుంటే ఇంకా మహామంచిగా అవుతుంది. అందుకే మహాత్ముడు అన్నాము, తర్వాత పరమాత్ముడు అన్నాము. మహాత్ముడు కూడా కావచ్చు, ఎందుకంటే నేను ఇంత అనేదాన్ని కాకుండా నేను విశ్వ కుటుంబీకుడిని అని అనుకున్నప్పుడు అందరి బాగోగులను ఏ విధంగా చూస్తామో, నా వల్ల కాదు, నాకున్నటువంటి అనారోగ్యాన్ని ఎవరో ఒకరు దాన్ని దూరం చేయవలసింది అనేదానికంటే ఆ అనారోగ్యాన్ని కొంచెం పక్కకొచ్చి గమనించి ఆ అనారోగ్యానికి మనం కొంత నీవు ఆరోగ్యవంతంగా కావడానికి నా భరోసా నీకు ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని నింపేటువంటి ఈ అవేకరింగ్ ద ఇన్నర్ డాక్టర్ అనేటువంటి స్థితిలో మనకు ధ్యానం నింపుతుంది. కాబట్టి ఆ విధంగా సహాయకారిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చేద్దాం. ఏదైతే మనము అన్కాన్షియస్ గా బాధను భరిస్తున్నామో, అన్కాన్షియస్ గా మనం ఇబ్బంది పడుతున్నామో, కాన్షియస్ గా నేను నీకు తోడు ఉన్నాను అనేటువంటి ఆ భరోసా ఇచ్చేటువంటి విధంగా చేద్దాం. మనము ఈ భరోసా అనేటువంటి ఏ విధంగా ఉంటుందంటే, చూడండి, ప్లాసిబో ఎఫెక్ట్ అనేది మీరు విన్నారు. మందు ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను నీకు మందు ఇస్తున్నాను, మెడిసిన్ ఇస్తున్నాను అని చెప్పి, ఏదో నార్మల్ సెలైన్ కావచ్చు, ఇంకొకటి కానీ ఏదైనా ఇచ్చినప్పుడు కూడా యాక్చువల్ మెడిసిన్ కంటే కూడా ఎంతో త్వరగా హీల్ చేసినటువంటి, త్వరగా వారికి ఆరోగ్యాన్ని అందించినటువంటి సందర్భాలను ప్లాసిబో ఎఫెక్ట్ అనేటువంటి దాని ద్వారా మనం అంతా అవగాహన పెంచుకున్నాం. అయితే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆ భరోసా అందించేటువంటి భగవంతుడు మనమేనేటువంటి దానికి ఈ రోజు మనం శ్రీకారం చూద్దాం. మీకు ఏదైనా కానీ ఒక దిండు, తలగడ అంటారు కదా, పిల్లో, దాన్ని పెట్టుకోండి, మీ చేతుల్లో పెట్టుకొని దాన్ని ఒకసారి అలా పట్టుకోండి. మనకి ఎలా ఉంటుందంటే, ఏదైనా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కంటే కూడా ఫీలింగ్ ఈజ్ బిలీవింగ్ అని అంటారు. ఇంకొక మెట్టు అండర్స్టాండింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. చూడడం ఒకటే కాదు, ఏదో ఊరికే లిజనింగ్ ఈజ్ బిలీవింగ్ కాదు, మనము సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు, ఫీలింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు, అండర్స్టాండింగ్ ఈజ్ బిలీవింగ్. ఇన్ని రకాలుగా మన నమ్మకం,
అంతే కదా, డాక్టర్ పైన నమ్మకం ఉండాలి, లేదా ధ్యానం పైన నమ్మకం ఉండాలి, గురువు పైన నమ్మకం ఉండాలి, విశ్వం పైన కూడా నమ్మకం ఉండాలి. నమ్మకమే జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉందో అందుకే అంటారు నమ్మకం నమ్మకం నమ్మకం. శరీరాన్ని నమ్మాలి, మనసుని నమ్మాలి, ఆత్మని నమ్మాలి. ఈ 3 స్థాయిల్లో మనకు నమ్మకం మెండుగా ఉండాలి. కాబట్టి అలా పట్టుకుందాం. ఎస్, వెరీ గుడ్. అనారోగ్యం ఉండవచ్చు, కష్టం బాధ ఉండొచ్చు, కానీ ఇప్పుడు దేహాన్ని మనం నమ్ముతున్నాం. ఎస్, పట్టుకున్నది ఇప్పుడు మన దేహం. మన కనిపిస్తున్నటువంటి మనతో ఉన్నటువంటి శరీరం, మనస్సు, ఆత్మ ఏదైతే ఉందో, బాడీ, మైండ్ అండ్ సోల్, బయట ఉన్నది కాకుండా మనతో ఉన్నటువంటి విషయాల పట్ల దాని నుండి పొందేటువంటి భరోసా ఎంత భగవతత్వాన్ని నింపుతుందో ఒకసారి చూద్దాం. అలా పట్టుకుందాం. ఇప్పుడు మన శరీరాన్ని పట్టుకుందాం. ఎస్, హాయిగా మన శ్వాసతో కలిసి ఉందాం. సహజమైనటువంటి శ్వాస, లేదా నిండుగా గాలి తీసుకొని గాలి వదలడం, రెండూ ఒకటే. ఎస్, మాకు డిస్టర్బెన్సెస్ కలగజేస్తాయండి పక్కన ఉన్నటువంటి సౌండ్స్, కానీ ఇంట్లో గలావ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నేను మరింత మెడిటేషన్ చేయడానికి సాధ్యపడడం లేదనేటువంటి వారికి ఈ కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్స్ హెల్ప్ చేస్తాయి. ఓషో రజనీష్ చెప్తారు కదా, మార్కెట్ ప్లేస్ లో కూడా మెడిటేషన్ చేయడం అనేటువంటిది ఒకటి ఉంది. ఎస్, నిండుగా గాలి తీసుకొని గాలి వదలడం ఎలా, అదైనా చేయవచ్చు, లేదా సహజమైనటువంటి శ్వాసనైనా గమనిస్తూ ఉండవచ్చు. మీరు పట్టుకున్నది మీ శరీరాన్ని. ఒకసారి మీ శరీరాన్ని శ్వాసించేలా చూడండి. కాన్షియస్ గా కావచ్చు, నార్మల్ న్యాచురల్ బ్రీతింగ్ కావచ్చు. వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. అలా చేస్తున్నప్పుడు మీ శ్వాస మీ పాదాల్లోకి వెళ్తూ ఉంది. పాదాల్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు పాదాలతో మరింత స్నేహపూర్వకంగా మీరు ఎస్ మీరు ఉన్నారు. వెరీ గుడ్. అలానే మీ యాంకిల్స్ అక్కడి కూడా శ్వాస తీసుకొని వదులుతున్నప్పుడు మరింత తేలికగా, హాయిగా, రిలాక్స్డ్ గా, ఏదైతే గాఢ నిద్రలో మీకు ఎంత హాయి కలుగుతుందో మీ ప్రతి శ్వాస మరింతగా మీరు ప్రగాఢమైనటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్తూ, ఎస్, మీ కాఫ్ మజిల్స్, పిక్కలు అక్కడికి కూడా హాయిగా అలా నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతున్నప్పుడు, లేదా మీ శ్వాస అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక రిలాక్సింగ్, సూదనింగ్ మసాజ్ మీ శ్వాస ద్వారా జరుగుతున్నప్పుడు మోకాళ్ళు కూడా మరింత హాయిగా, మరింత తేలికగా అవుతూ ఉన్నప్పుడు చూడండి, ఒక్కొక్క అవయవంతో విడివిడిగా మీరు స్నేహం చేసుకుంటూ, పరామర్శిస్తూ, శ్వాసతో ఒక భరోసా అందిస్తూ, ఎస్, థైస్, మీ తొడల ప్రాంతంలో కూడా ఆ శ్వాస సహిత శక్తి ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఆ సూదనింగ్ ఎనర్జీ అలా వెళ్తున్నప్పుడు చూడండి ఎంత ఆ స్నేహం, ఆ భరోసా మీలో మీరు స్థితమయ్యేలా చేస్తూ ఉంది. అలా పొట్ట భాగాన్ని, కటివలయాన్ని, పెల్విస్ ను కూడా శ్వాస సహిత ఆ ప్రాణం, ఆరోగ్యం ప్రవహిస్తున్నప్పుడు ఆ మైత్రి చూడండి ఎలా అనిపిస్తుందో. ఎంతో సరళత, ఎంతో స్పష్టత, ఎంతో ఈజ్ అనేటువంటిది అక్కడ ప్రవహిస్తున్నప్పుడు అలా ఛాతి భాగం అంతా కూడా ఏదైతే కాన్షియస్ గా, ఇంట్యూటివ్ గా, శ్వాస సహితంగా ఉన్నటువంటి ఆ ప్రాణధార, ప్రాణశక్తి అలా ప్రవహిస్తూ భుజాలనంతా తేలికగా చేస్తూ, ఛాతి భాగాన్ని పూర్తిగా ఆ శక్తితో నింపుతూ, హృదయం, ఊపిరితిత్తులంతా కూడా మరింత శక్తివంతంగా అవుతూ, చేతుల్లోకి కూడా ఆ శక్తి, శ్వాస సహిత ప్రాణం ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ ఈజ్ అనేటువంటిది మీలో మరింతగా స్థితమవుతూ ఉన్నప్పుడు, ఎస్, ఫీల్ ఇట్, గమనించండి. అలానే గమనించండి మీ తల భాగంలో కూడా ఆ శ్వాస సహిత ప్రాణాన్ని నింపుతూ ఉన్నప్పుడు ఆ గమనికలోనే, ఎస్, వెరీ వెరీ గుడ్, జరుగుతున్నదంతా కూడా కాన్షియస్ లైఫ్ అర్జ్ డెవలప్ చేసుకోవడమే. ప్రతిదాన్ని కాన్షియస్ గా, అంతే కదా, ప్రతి క్షణాన్ని కూడా కాన్షియస్ గా ఉన్నారనుకోండి, 100 ఏళ్ల జీవితాన్ని కొన్ని గంటల సమయంలోనే మనం జీవించలేము. ఏదో మరుజన్మ వస్తుందేమో అనేటువంటి భయం కంటే కూడా ఈ జన్మలోనే ఇంత సమయం ఉంది కదా, ఎంతో అర్థవంతంగా, పరమాత్మ సహితంగా మన జీవితాన్ని గడపలేము అనిపిస్తుంది కదా. ఎస్, అలా పూర్తిగా తల భాగం అంతా నింపుతూ
తల నుంచి కాలి వేళ్ల వరకు ప్రవహిస్తున్నటువంటి ప్రాణ సహితమైన శరీరాన్ని అలా పట్టుకున్నప్పుడు గమనించండి. పట్టుకున్నటువంటి దిండు, తలగడ, పిల్లో మరింతగా మీ దేహాన్ని ప్రేమించేలా చేస్తుంది, మైత్రిని సల్పేలా చేస్తుంది, గమనించేలా చేస్తుంది. యు ఆర్ బికమింగ్ కాన్షియస్ అబౌట్ యువర్ బాడీ గ్రేట్నెస్. వెరీ నైస్. దేహం మనకు ఆరోగ్యాన్ని అందించాలి కదా, దేహం మీద మనకు పట్టు రావాలి కదా, దేహం మనం చెప్పినట్టు నడుచుకోవాలి కదా, మనం ఆశించినంత వరకు, కోరినంత వరకు జీవించాలి అనే అనుకున్నంత వరకు జీవితాన్ని నడపాల్సినటువంటి ఈ దేహం అనేటువంటి దేవాలయాన్ని ఒక్కసారి చూడండి. ఆ పట్టుకున్నటువంటి తలగడ మీరు ప్రాణశక్తిని తల నుండి కాలి వేళ్ల వరకు నడిపారు. ప్రతి భాగాన్ని కూడా మీరు గమనించారు. ప్రతి భాగంలో ఉన్నటువంటి శక్తిని, ప్రతి భాగం యొక్క గొప్పతనాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. గొప్పతనాన్ని గమనించడమే గోవిందుని గమనించడం అంటే. గోవిందుడు గుంపులో లేడు, గోవిందుడు నీ గమనంలో ఉన్నాడు. ఎస్, వెరీ గుడ్. అలా హాయిగా ఉండండి. అలా ఉండడమే ప్రేమించడం. ప్రేమలో మాటలు లేవు అంటారు ఓషో రజనీష్. ఏ భావనను వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమ అనేటువంటి దైవిక స్థితి అన్నారు. ఆ గమనంలో ఉండండి, హాయిగా దేహంతో ఉండండి. ఇన్నాళ్ళు దేంతోనో ఉన్నాం, అది కావాలి, ఇది కావాలి, అది ఉంటేనే నా మనుగడ, ఇది లేకపోతే నేను లేను అని అనుకున్నాం. చూడండి, ఉన్నటువంటి దాంట్లోనే ఆ ఉన్నతి. ఎస్, అలా పట్టుకొని అలానే కొద్దిసేపు గడుపుదాం. ఈ దేహం ఇన్నాళ్ళు నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కదా అన్నటువంటి భావంతో ఉండండి. ఈ దేహంతో ఎన్ని పనులు చేశాం, ఎన్ని అనుభవాలు పొందాం. ఈ దేహం లేక ఎంతమంది సూక్ష్మ శరీరధారులు ఛానలింగ్ ద్వారా కానీ, మీడియంషిప్ ద్వారా కానీ మనకు సందేశాన్ని అందించడానికి ఎంత ఉత్సాహం చూపుతున్నారే. మనమంతా దిగివిచ్చినటువంటి దేవుళ్ళమని ఆ భావన కలుగుతుంది కదా దేహంతో ఉన్నప్పుడు. దేహం యొక్క విలువ తెలుస్తుంది కదా. దేహాన్ని మరింత విలువలతో మనం నడపాలి అంటే ఎంత బాగా చూసుకోవాలి అన్నటువంటి ఆ మైత్రి కలుగుతుంది కదా. ఎస్, అలానే ఉండండి. కాన్షియస్ లైఫ్ అర్జన్ అనేటువంటిది రావాలంటే దేహాన్ని కాన్షియస్ గా మనం గమనించడం రావాలి. వెరీ గుడ్. ఎలా అయితే శ్వాస మీద ధ్యాస ద్వారా మనం మన ప్రాణాన్ని గమనిస్తామో, ఆ ప్రాణం నడుస్తున్నటువంటి ఆ దేహం కంటైనర్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఏదైనా కూడా ఈ దేహం ద్వారానే మనం వ్యక్తం ఇక్కడ చేయగలుగుతాం కాబట్టి ఎస్, హాయిగా అలా ఉందాం. గమనించడమే గౌరవం ఇవ్వడం. గౌరవం అంటే ప్రత్యేకంగా ఏం లేదు, మాట ద్వారా కాదు, మాటలకు అతీతమైనటువంటి స్థితిలో దేహం పట్ల మనకు ఆ గౌరవ భావన అనేటువంటిది. రీస్పెక్ట్ అన్నారు కదా, రెస్పెక్ట్ అంటే రీఇన్స్పెక్ట్. మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. మాటలతో వ్యక్తం చేసేది కాదు, భావనలకు అతీతమే భగవంతుడు. ఎస్, అలా దేహంతో ఉంటూ ఇప్పుడు మనం ఏదైతే మనసుని ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో నడిపాం, కానీ ఇప్పుడు పట్టుకున్నది మన మనస్సును. ఒకసారి అలా పట్టుకొని ఉండండి మీ మనస్సును. నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, మిరాక్యులస్ ఆలోచనలు ఎన్నెన్నో అన్నాం కదా. ఒక్కసారి పట్టుకున్నప్పుడు ఆ మనస్సును ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి చూడండి. ముందుగా దేహాన్ని లేపాను, నిగ్రహించినటువంటి విగ్రహంలా చేశాం. దేహాన్ని మొత్తం అంతా గమనించాం, విగ్రహాన్ని గమనించము. దేవుణ్ణి అంతటా చూడలేం కాబట్టి ఆ విగ్రహంలో చూడాలనుకుంటాం కదా. ఇప్పుడు దేహంలో చూశాం ఆ దేవుణ్ణి, దివ్యంగా చూశాం. ఇప్పుడు మనసును చూద్దాం. అలా చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాయో చూడండి మీ ఆలోచనలు. ఆలోచనలు వస్తున్నాయా, ఆలోచనలు నిలిచిపోయాయా? తక్కువ ఆలోచనలు ఉంటే ఎక్కువ శక్తి మనలో ఆదా అవుతుందని తెలుసు కదా. కాన్షియస్ గా మన మైండ్ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎస్, మనకు ఆ ప్రత్యేకత ఉంది, మనకు ఆ విశిష్టత ఉంది. దేన్నైనా కూడా వేర్ ఎవర్ యూ ఫోకస్ యువర్ అటెన్షన్, ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ దేర్. శక్తి ఎక్కడికి ప్రవహిస్తుంది. మన మనసును పట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఎక్కడో ఉంది కాదు మనసు,
అటు ఇటు వేగబాండ్ లాగా సంచరిస్తున్నటువంటిది కాదు. ఎస్, అలా పట్టుకొని ఉన్నాం. పట్టుకున్న పరమేశ్వరులం మనం. ఎస్, వెరీ గుడ్. అలా పట్టుకొని ఇప్పుడు గమనించండి, ఎక్కడైనా మనసు అటు ఇటు వైపు వెళ్తుందా? చూడండి, వస్తున్నటువంటి ఆలోచనలు కూడా ఏదైనా కానీ చాలా చిరునవ్వుతో చూస్తూ ఉండండి. ఏం జరుగుతుందో చూడండి. ప్రతి సంకల్పము, ప్రతి ఆలోచన అలా ఆనందంగా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆశ్చర్యం. ఆలోచనకు మధ్య చాలా స్పేస్ తెలుస్తుంది కదా. ఎలా అయితే దేహం ద్వారా వెలువడినటువంటి మాటకు మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని గమనిస్తున్నప్పుడు మాట మంత్రంలా ఎలా మారుతుందో చూడండి. చెడు మంచి ఆలోచనలు లేవు. ఆలోచనలు గమనిస్తుంటే ఆ క్రమంలోనే ప్రతిదీ సత్సంకల్పంగా తయారవుతుంది. వచ్చే ప్రతిదీ కూడా మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఆ గమనంలోని ఆ గోవిందుణ్ణి మనము గమనిస్తూ ఉన్నప్పుడు వెరీ నైస్. చూడండి, మహాశూన్యం, మహానిశ్శబ్దం. ఆ మహానిశ్శబ్దం ఏదైతే చిరునవ్వుతో చూస్తున్నారో ఆ మహానిశ్శబ్దాన్ని చూస్తున్నప్పుడు అది క్రమక్రమంగా ఏదైతే ఆత్మానందం అంటున్నామో, బ్లిస్ అంటున్నామో దానిలో స్థితం చేస్తుంది. చూడండి, ఇప్పుడు పట్టుకున్నది మీ ఆత్మను, మిమ్మల్ని మీరు పట్టుకొని ఉన్నారు. ఏదైతే పరమాత్మ శకలం జీవాత్మ అని అన్నారో ఆ జీవాత్మను పరమాత్మ స్థితిలో మీరు పట్టుకొని ఉన్నారు. చూడండి ఏం జరుగుతుందో. జీవితం యొక్క ఉద్దేశం తెలిసి వస్తుంది. చూడండి, మీకు జీవితం పట్ల అవగాహన, బిగ్ పిక్చర్ అనేటువంటిది మనకి తెలిసి వస్తుంది. చూడండి, సూక్ష్మంలో దాగి ఉన్నటువంటి మోక్షం ఈ కాన్షియస్ గా ఉండడం ద్వారా, కనెక్టెడ్ గా ఉండడం ద్వారా, ఇంట్యూటివ్ గా ఉండడం ద్వారా, శ్వాస సహితంగా ఉండడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి. ఆత్మలో పూర్తిగా విరాజిల్లుతూ ఉన్నారు. ఆత్మతత్వంలో మనం ఎన్ని పేర్లైనా పెట్టవచ్చు. ఇష్టదైవం మన ముందుగానే ఉన్నట్లుగా తెలియవచ్చు. ఇంకా మనసు కొద్దిగా అక్కడ హయ్యర్ మైండ్ ఫంక్షన్ చేస్తూ ఉంటే రకరకాల ఏంజల్స్ అక్కడే మనకు అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతవరకు పట్టించుకోనటువంటి, కోపంగా ఉన్నటువంటి, నెగ్లెక్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనతో దగ్గరగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆత్మ సంబంధం అని ఒంటరిగా అన్నటువంటి భావన లేదు, అందరితో ఉన్నట్లుగానే ఉంది. ఒంటరి అయిపోయినప్పుడే కదా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. సమస్యకు సమాధానం దొరకలేదు, పరిష్కరించలేను అన్నప్పుడే కదా ఆ ఏకాకిగా ఉన్నటువంటి, ఏకాంతం కాదు, నేను ఏకాకిగా అయిపోయాను అన్నటువంటి అప్పుడే కదా శరీరాన్ని చాలిస్తూ ఉండడం ఆత్మహత్యలత పేరుతో. చూడండి, అందరూ ఉన్నట్లే ఉంది. అక్కడ అంతటా ఉన్నటువంటి భరోసానే ఉంది. శరీరానికి భరోసా ఆ మిత్రత్వ భావనలో అందించారు. పట్టుకొని మనసును కూడా పట్టుకొని మనసులో వస్తున్నటువంటి అన్ని కల్పాలను, సంకల్పం, వికల్పం, మహాకల్పం అన్నింటినీ చూస్తూ ఆ మహానిశ్శబ్దంలోకి వెళ్తున్న కొద్దీ, ఆ పరమానందంలోకి వెళ్తున్నప్పుడు ఆత్మకు మీరు భరోసా, పరమాత్మ స్థాయిలో జీవాత్మకి ఇస్తున్నటువంటి భరోసా, పూర్ణాత్మతో అనుసంధానమైనటువంటి స్థితిలో వెరీ సింపుల్, జస్ట్ బీ దేర్. అలానే పట్టుకొని ఉన్నారు. ఇదే దేహం నుండి దేవునికి ఉన్నటువంటి అనుబంధం. ఆ స్పెక్ట్రమ్ దేహంతో మొదలు పెట్టారు, కానీ దైవంలో స్థితమవుతున్నారు. ఎస్, బీ దేర్. కాన్షియస్ లైఫ్ అర్జ్ మీ అణువున నింపబడుతుంది. ఆత్మలోని అణువులు, పరమాణువులు, మనసులోని అన్ని భాగాలు, మనస్సులోని నలుమూలలు, దేహంలోని అన్ని స్థాయిలు, అన్ని వ్యవస్థలు అంతటా కూడా ఈ భరోసా, నేనున్నాను నీకు అనేటువంటి భావన, నీతో నేను ఎల్లప్పుడూ ఉన్నాను అనేటువంటి భావన, నిన్ను మరింత విశిష్టంగా, అపురూపంగా మలుచుకుంటాను అన్నటువంటి ఇస్తున్నటువంటి ఈ భరోసా అణువున నింపుతూ ఉన్నారు. ఎస్, అలా నింపుతూ ఉన్న కొద్దీ యు ఆర్ గోయింగ్ మచ్ డీపర్ అండ్ డీపర్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీలో అలా పూర్తిగా వెళ్తున్న కొద్దీ ఎంత ఆనందమో కదా ఈ జర్నీ.
బయట ఢిల్లీ చూసినా, అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, బాలి వెళ్ళినా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, మరింత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఆ ప్రయాణం. మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంది చూడండి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. జస్ట్ గో ఇన్సైడ్. అలా వెళ్తూ 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 వెళ్తున్న కొద్దీ, ఇదే కదా ఆరోగ్యం అంటే. ఇక్కడ భయం ఉందా? ఇక్కడ ఏదైనా వ్యత్యాసం ఉందా? తేడా ఉందా? ఇక్కడ ఏదైనా అమరికలో అనేటువంటిది డిఫరెన్షియేషన్ ఉందా? అంతా ఏకత్వం లేదు. వెరీ నైస్. అంతా ఎక్స్పాన్షన్. లైఫ్ ఈజ్ ఎక్స్పాన్షన్ అన్నారు కదా, డెత్ ఈజ్ ష్రింకేజ్ అన్నారు కదా. అంతా ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. చిన్న చిన్న అణువులు అనుకున్నామే, ఇంత గొప్ప పరమ ఈశ్వరంతో నింపబడినటువంటి పరమ అణువులు కదా. ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. బయట సృష్టి ఇంత అందచందాలను చూపిస్తున్నప్పుడు లోపల ఎంత అందచందాలు ఉన్నాయి చూడండి. ఒకదానితో ఒకటి ఆ సమన్వయం, ఇంటర్ డిపెండెన్స్, ఇండిపెండెంట్ గా ఉంటూ ఇంటర్ డిపెండెన్స్ లో ఉన్నటువంటి ఆ సృష్టి మర్మం మనకు తెలుస్తున్నప్పుడు, ఆ మైక్రోకాజం అర్థమవుతున్నప్పుడు మ్యాక్రోకాజం అర్థం చేసుకోము. మనకు మనమే గురువు కదా, మనకు మనమే స్నేహితుడు కదా, మనకు మనమే గొప్ప భరోసా ఇచ్చేటువంటి భగవంతులం కదా. ఎస్, గో మచ్ డీపర్. మరింత గాఢమైనటువంటి ప్రగాఢమైనటువంటి ఆ స్థితిలో లయమవుతున్న కొద్దీ, కోటి ధ్యానాలు ఒక సమాధి లయంతో సమానమన్నారు కదా కృష్ణుడు భగవద్గీతలో. ఆ లయం చెందుతున్న కొద్దీ, ఆ ఆలయంలో స్థితమవుతున్న కొద్దీ, ఆత్మాలయం, మనోలయం, దేహం అనే దేవాలయం అన్ని కూడా పూర్తిగా లయమవుతున్నటువంటి ఆ స్థితిలో, వాహ్ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. Much deeper aspects of yourself. Excellent. Very nice. Fantastic. కాన్షియస్ గా ఈ లైఫ్ అర్చ్ డెవలప్ అవుతున్న కొద్దీ ఒక ఫౌంటైన్ లాగా, ఒక ఆ ధార, ఆ ప్రవాహం మీ నుండి అలా ఉబుకుతున్నప్పుడు చూడండి, ఇలా సంపూర్ణంగా ఉన్నటువంటి మీ నుండి ఆ ఉబుకుతున్నటువంటి ఫౌంటైన్ అంతటా కూడా ప్రవహిస్తున్నప్పుడు, మన పిఎంసిలో ప్రతిదీ కూడా ప్రసారం చేయాలన్నటువంటి ఆ అనుభవాన్ని పంచుకోవాలనేటువంటిది ఎలా ఉందో, మన నుంచి మన జీవశక్తి, ఆత్మశక్తి, ఆనంద శక్తి, జ్ఞానశక్తి అలా పెళ్ళిబుకుతూ ఉన్నప్పుడు, ఎస్ ఆ ప్రవాహాన్ని మీరు గమనిస్తున్నప్పుడు, ఆ ప్రవహిస్తున్నది ప్రతిదీ కూడా అన్ని చోట్లను పునీతం చేస్తున్నప్పుడు, పరమేశ్వర తత్వాన్ని నింపుతూ ఉన్నప్పుడు, పరమ ఆరోగ్యం తాండవిస్తున్నప్పుడు చూడండి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, మజెస్టిక్, మ్యాగ్నానిమస్, ఎక్సలెంట్, సూపర్. హాయిగా స్థితిలో ఉంటూ ప్రవాహమే పరమారోగ్యం. ఈ కాన్షియస్ లైఫ్ అచ్చంతా కూడా అణువున నింపబడుతూ, అంతటా మీరు చూడగలుగుతూ, అంతటా దర్శించగలుగుతూ, ఇది మీ నిదర్శనమని మీరు పూర్తిగా అనుభవపూర్వకంగా ఎస్ ఆస్వాదిస్తూ, నెమ్మదిగా హాయిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఎస్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. కాన్షియస్ లైఫ్ అర్చ్ అనేటువంటిది గొప్ప ఆరోగ్య సూత్రం. అన్కాన్షియస్ డెత్ అర్జ్ అనేటువంటిది డిసీజెస్. మనలో ఆ ఈజ్ అనేటువంటిది లేకుండా డిజార్డర్, డిస్కంఫర్ట్, డీవియేషన్, డిస్ట్రాక్షన్, డిసీజ్ అనేటువంటిది రావడానికి కారణమవుతుందని తెలుసుకున్నాం. ప్రతిదీ కూడా కాన్షియస్ గా ఉందాం, అవేర్ గా ఉందాం. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. అంటే ఏది జ్ఞానం అంటే, ఏది అవేర్గా ఉంటే అది ఏదైనా కానీ కదా. సృష్టి మనం చూస్తున్నాం, రకరకాలుగా ఎక్కువ తక్కువలు ఉన్నాయి, కానీ దేని విలువ దానికి ఉంది కదా, దేని ప్రాశస్త్యం దానికి ఉంది కదా. కాబట్టి ఎప్పుడైతే కాన్షియస్ గా ఉన్నామో, అవేర్గా ఉన్నామో,
అక్కడ ఎక్కువ తక్కువ లేవు కాబట్టి, ప్రతిదీ కూడా పరిణామమే కాబట్టి, ప్రతిదీ కూడా పురోభివృద్ధే కాబట్టి, పురోగమనమే కాబట్టి మనము దేన్ని కూడా ఎంచం కదా, దేన్ని కూడా జడ్జి చేయం కదా, దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి విధంగా ఉండకుండా నిష్కామ కర్మ అనేటువంటిది మన జీవితంలో అమలుపరుస్తాం కదా. అంగీకరించడం అనేటువంటిది ఎక్కడైతే కలుగుతుందో అక్కడనే ఆస్వాదించడం అనేటువంటిది వీలవుతుంది. ఆస్వాదించడంలోనే ఆనందం అనేటువంటిది వృద్ధి అవుతుంది. ఆనందం ఎక్కడ ఉందో అక్కడ ఆరోగ్యం అనేటువంటిది తాండవిస్తుంది అనేటువంటిది మనం ఈ కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేటువంటిది అన్కాన్షియస్ డెత్ అర్జ్ కాకుండా. కాబట్టి డెత్ అనేటువంటిది ష్రింకేజ్, లైఫ్ అనేది ఎక్స్పాన్షన్. ఎంత మరింతగా ఈ అవేర్గా ఉండడం, కాన్షియస్ గా ఉండడం అనేటువంటిది, ఈ జ్ఞానాన్ని ఎక్కడైతే మనం పెంచుకుంటూ ఉంటామో అక్కడ ఈ జ్ఞానం వల్లనే ముక్తి అనేటువంటిది, విడుదల అనేటువంటిది, లివింగ్ ఇన్ ఫ్రీడమ్ అనేటువంటిది. దేని నుంచి ఫ్రీడమ్? ఏదైతే మనకు బంధం ఉందో, ఏదైతే మనల్ని బాధ పెడుతుందో, ఏదైతే మనము రకరకాల అనవసరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఎల్లప్పుడూ ఉండేలా చేస్తుందో దాని నుండి మనం విముక్తి కలిగితే, ఈ కాన్షియస్ గా అవేర్గా ఉండగలిగితే జీవితంలో అప్పుడు మనం ఈ దేహాన్ని గొప్పగా వాడుకుంటాం. ఆలోచనను కూడా మరింత శక్తివంతంగా చేసుకుంటాం. ఆత్మపరమైనటువంటి సంబంధాలను మనం కలిగి ఉంటాం. అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట సంబంధ బాంధవ్యాలు అనేటువంటిది మనము ఎప్పుడైతే అష్ట దేవతలు అనేటువంటి అన్నీ కూడా మనం చూడగలుగుతున్నటువంటి తరుణంలో ఉన్నప్పుడు ఇక భూమిని మించినటువంటి స్వర్గం ఇంకెక్కడైనా ఉంటుందా? సో పిరమిడ్ డాక్టర్ చెప్పేటువంటి విషయం ఏమిటంటే అన్కాన్షియస్ డెత్ అర్జ్ కాదు, కాన్షియస్ లైఫ్ అర్జ్ తీసుకుందాము. డెత్ ను మనల్ని ప్రేరేపించేటువంటిది ఏమిటంటే సంకుచిత భావనలు మనల్ని మరింత సంక్లిష్టంగా చేస్తాయి. అలాగే అసంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, అసంబంధమైనటువంటి మాటలు, అసంబంధమైనటువంటి జీవన వ్యవహారం, ఇవన్నీ కూడా మనల్ని మరింత అన్కాన్షియస్ డెత్ అర్జ్ను మనలో క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే మనం కాన్షియస్ గా ఉంటామో, కాన్షియస్ లైఫ్ అర్జ్ అనేటువంటిది మన జీవితంలో మనము శ్రీకారం చుడతామో, ప్రతిదీ కూడా లైఫ్ మనకు మనమే ఒక వరంగా అందించుకుంటూ మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా, అది పర్యావరణం కావచ్చు, పరమాత్మ స్థాయిలో కావచ్చు, అన్ని స్థాయిల్లో కూడా మనం అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాము అనేటువంటిది మనకే తెలిసిన నాడు జీవితం ఒక ఆట అవుతుంది, పాట అవుతుంది, ఒక లయ విన్యాసం అవుతుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.